మిత్రులారా జర మైక్ సెట్ చేసుకోరా నాయన ఎందుకు సతాయిస్తావు మైక్ చక్కగా చేయి ఏమొచ్చింది జ్వరం వచ్చిందా ఇది మైక్ నీకు ఏమా ఇక్కడదే ఉందా చక్కగా మిత్రులారా ఈరోజు గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం నుంచి మిత్రుడు సోదరుడు మీ అభిమాన నాయకుడు గజ్వేల్ నర్సారెడ్డి గారిని శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఈ గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయిస్తే నర్సన్నను గజ్వేల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి సంపూర్ణమైన మద్దతు ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ గెలిపించడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, ఈరోజు మీరందరూ అఖండమైన స్వాగతం పలికి ఈసారి తప్పకుండా గజ్వేల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందని నమ్మకం కలిగించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, జరసేపు ఉండరు, ఉండండి చేసే. మిత్రులారా, 2 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 17 నాడు దళిత గిరిజన దండోరా పేరు మీద ఇదే గజ్వేల్ గడ్డ మీద ఇదే మైదానంలో ఆనాడు మీరు కదం దొక్కి కేసీఆర్ పతనానికి ఆనాడు పునాదులేసిండ్రు. మళ్ళీ ఈనాడు ఇంత ఉవ్వెత్తున గజ్వేల్ ప్రజలు తరలి వచ్చి ఈసారి కేసీఆర్ను పాతాళానికి తొక్కుతామని వచ్చినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, ఇవాళ గజ్వేల్ శాసనసభ నియోజకవర్గానికి కేసీఆర్ వచ్చిందంటే కేసీఆర్ చరిత్రను ఒక్కసారి గమనించండి. ఆయన సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉండే సిద్దిపేట ఎమ్మెల్యే నుంచి కరీంనగర్ ఎంపీగా పోయిండు. అక్కడ ప్రజలు నమ్మి గెలిపిస్తే అక్కడి ప్రజల్ని మోసం చేసిండు. దాంతో కరీంనగర్ ప్రజలు కేసీఆర్ను బండకేసి కొట్టాలనుకుంటే ఎవరు గుర్తుపట్టని మా ప్రాంతానికి పాలమూరు జిల్లాకు వలస వచ్చిండు. ఆనాడు మేము కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి, కేసీఆర్ను ఒకవేళ ఓడగొడితే ఇదేమైనా తెలంగాణకే గాయం అవుతుందేమో అని పాలమూరు బిడ్డలందరూ తమ రక్తాన్ని చెమటగా మార్చి కేసీఆర్ను పల్లకీలో పార్లమెంటుకు పంపినరు. అక్కడి ప్రజలకు న్యాయం చేయక, ఆ ప్రాంత ప్రజలను కలవక, ఆ ప్రాంత ప్రజలకు కేసీఆర్ ఎట్లుంటాడో ఎక్కడుంటాడో తెలియక అక్కడి ప్రజలందరూ కేసీఆర్ను పాలమూరులో పొందబెట్టాలంటే పాలమూరు నుంచి ఇవాళ గజ్వేల్కు పారిపోయి వచ్చిండు. ఈ గజ్వేల్ రైతులు, ఈ ప్రాంత విద్యార్థులు, ఈ ప్రాంత నిరుద్యోగ యువకులు మా ప్రాంతానికి కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ని గెలిపిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తప్పకుండా ఈ ప్రాంతంలో ఉండే దళితులకు న్యాయం జరుగుతుంది, పేదవాళ్లకు మేలు జరుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఈ ప్రాంత ప్రజలందరూ బాగుపడతారని చెప్పి మీరు 2 సార్లు ఎమ్మెల్యేని చేసింది. 2 సార్లు మీరు ఎమ్మెల్యేని చేస్తే మల్లన్న సాగర్లో మిమ్మల్ని నిండా ముంచిండు, కొండ పోచమ్మలో మిమ్మల్ని దోసుకున్నాడు, రంగనాయక సాగర్లో మీకు అన్యాయం చేసిండు. అందుకే ఆయన మల్లన్న సాగర్ ముంపు బాధితుల కోసం ఆనాడు ఇక్కడి ప్రజలు పోరాటం చేస్తుంటే నేనే స్వయంగా పర్యటించి ముఖ్యమంత్రి గారిని గట్టిగా హెచ్చరించి ఈ ప్రాంత ప్రజలకు సరైన నష్టపరిహారం ఇవ్వకపోతే నీ సంగతి తేలుస్తామని చెప్పి
ఏటిగడ్డ కిష్టాపూర్లో ఈ ప్రాంత రైతుల కోసం దీక్ష చేయడం జరిగింది. మల్లన్న సాగర్ ముంపు బాధితులు ముక్కవోని దీక్షతోని ఈ ముఖ్యమంత్రితో కొట్లాడిరు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తాడన్న నమ్మకం పోయి ఈ ప్రాంత ప్రజలు గజ్వేల్ ఓటర్లు కేసీఆర్ని ఈసారి మళ్ళీ పాతాళానికి తొక్కాలని మీరు అనుకుంటుంటే మీ మనసులో ఆలోచనను మీ మనసులో మాటను గుర్తుపట్టి ఇవాళ గజ్వేల్ వదిలి కామారెడ్డికి పారిపోయిండు. ఆయన అనుకున్నాడు ఈడ గజ్వేల్ వల కడితే ఈ వల నుంచి తప్పించుకున్న కామారెడ్డికి పారిపోయినా అని. కానీ అసలైన వేటగాడు కామారెడ్డిలో ఉండడు. తప్పకుండా గజ్వేల్లో ఓడిపోతా అని చెప్పి పారిపోయిన కేసీఆర్ను గజ్వేల్లో కేసీఆర్ను ఓడగొట్టే గజ్వేల్ నర్సన్నను చూసి కామారెడ్డికి పారిపోయి వస్తే కేసీఆర్ చేసిన పాపాలకు పాపాల భైరవుడు కేసీఆర్ని కామారెడ్డిలో కూడా బొంద పెట్టడానికి ఇవాళ అక్కడి రైతులందరూ సిద్ధమైన. నేను ఈ సందర్భంగా కేసీఆర్కు చెప్పదలుచుకున్నా, గజ్వేల్ నుంచి నువ్వు కామారెడ్డికే కాదు కన్యాకుమారికి కాశ్మీర్కు శంకరగిరి మాన్యాలకు పారిపోయిన ఈ గజ్వేల్ యువకులు నిన్ను వదలరు, నిన్ను ఓడించి తీర్తారని చెప్పి నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ కాంగ్రెసే కాదు మా కాంగ్రెస్ సోదరులు కూడా మా కామ్రేడ్ సోదరులు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి సిపిఐ పార్టీ తెలంగాణ జనసమితి కూడా కేసీఆర్ను ఓడించడానికి ఇవాళ ముందుకు రావడం జరిగింది. ఇవాళ మీరు ఆలోచన చేయండి మిత్రులారా, మీ ఊరికి వచ్చినప్పుడు నేను ఏకలింగాన్ని బుక్కెడు పువ్వ చాలు నేను బక్కోని అని వచ్చిండు. మీరు అయ్యో పాపం చూస్తే పొరక పుల్లలాకున్నాడు, ఈయన వల్ల మాకేం నష్టం కాదు, ఒకవేళ గెలిస్తే మాకు మేలే అవుతుందని మీరు గెలిపిస్తారు. ఇవాళ వచ్చినప్పుడు ఎట్లుండే ఇవాళ ఎర్రవల్లిలో ఎట్లున్నాడు, ఎన్ని వేల ఎకరాలు ఎన్ని వందల ఎకరాలు ఇవాళ గజ్వేల్ ప్రాంత రైతుల భూములు గుంజుకున్నాడు. ఇవాళ ఈ ప్రాంతంలో మీ భూములు పుంచి మీకేదన్నా నీళ్ళు ఇచ్చిందంటే కాలువలన్నీ ఆయన ఫామ్ హౌస్ చుట్టూతా గిరా గిరా తిప్పుకున్నాడు. అంటే ఇవాళ ఇక్కడ కట్టిన ప్రాజెక్టులు కూడా ఈ ప్రాంత ప్రజల ప్రయోజనానికంటే కేసీఆర్ ఫామ్ హౌస్కు నీళ్లు తీసుకెళ్లడానికే ఇవాళ అత్యధికంగా ఉపయోగించుకుంటున్నాడు. ఇవాళ ఈ ప్రాంతంలో మీ భూములు పోయినాయి, మీ భూములు ఆక్రమించుకున్నారు, మీ భూములు నీళ్ళల్లో మునిగినాయి. కానీ ఈ ప్రాంతంలో ఆయన బంధువైన కావేరి సీడ్స్ భాస్కరరావు భూములు ఇవాళ భూములను కాపాడి మీ భూములను ముంచిండు. అదేవిధంగా ఈ ప్రాంత రైతులు పండించే పంటలు కొనే దిక్కులేక కల్లాలలో కుప్పల మీద గుండెలాగి చచ్చిపోతుంటే రైతులకు గిట్టుబాటు ధర రాక దళారులు మిల్లర్లు కలిసి మీ పంటను తడి పేరు మీద తుట్టి పేరు మీద తాలు పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు దోసుకుంటుంటే మిమ్మల్ని ఆదుకునే నాదుడు లేడు. మీకు గిట్టుబాటు ధర 1960 రూపాయలు వడ్లకి ఇచ్చింది లేదు. కానీ ఈనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ గజ్వేల్లో ఎర్రవల్లి దగ్గర ఫామ్ హౌస్లో పండించిన వడ్లు కావేరీ సీడ్స్ 4250 రూపాయలకు ఇవాళ క్వింటాల్ వడ్లు కొంటురు. నేను అడగదలుచుకున్న గజ్వేల్ రైతులను, మిత్రులారా, మీ భూములల్లో వడ్లు వండుతున్నాయి, కేసీఆర్ భూమిలో ఏమైనా బంగారం పండుతుందా? కేసీఆర్ పండించిన వడ్లు ఇవాళ ల్యాబ్కు పంపుదాం, మా రైతులు పండించిన వడ్లు ల్యాబ్కు పంపుదాం. ఏవి నాణ్యతగా ఉన్నాయో మరి ఎందుకు మా రైతుల వడ్లే నాణ్యత ఉంటే మాకు 1400-1500 ఎట్లు ఇస్తున్నావు, నువ్వు 4250కి ఎట్లా అమ్ముకుంటున్నావు అని చెప్పి ఇవాళ ఈ ప్రాంత రైతులు అడుగుతున్నారు. అందుకే మిత్రులారా, ఈ ప్రాంత ప్రజలు ఆలోచన చేయాలి, ఈ ప్రాంత ప్రజలు మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈ ప్రాంత ప్రజలు
ఈ 10 ఏళ్లలో మిమ్మల్ని పెట్టిన కష్టాలకు, ఈ 10 ఏళ్లలో మీ పైద పగ సాధించిన చంద్రశేఖరరావును ఈసారి గజ్వేల్ నియోజకవర్గంలో ఓడించాలి. ఓడించడమే కాదు, పొలిమేర్లు దాటే వరకు తరమాలి అని చెప్పి నేను అంటున్నా. ఆయన అంటుండు నేను ఓడితే నాదేం పోతుంది, నేను పోయి ఫామ్ హౌస్లో వంట అని. నేను అంటున్నా బిడ్డ, ఫామ్ హౌస్లో వంటుడు కాదు, నువ్వు దేసుకున్న 1,00,000 కోట్లు బర్ర ఈడ్చుకొచ్చి బజార్లో పడేసి వసూలు చేస్తాం బిడ్డ. హైదరాబాదు నగరం చుట్టూతా నువ్వు ఆక్రమించుకున్న 10,000 ఎకరాల భూములను బాజాప్తా నిన్ను వంగబెట్టి గుద్ది గుంజుకుంటామని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఆయన అంటుండు నేను బక్కటోని, నా మీద కాంగ్రెస్ వాళ్ళు ఇంతమంది దాడి చేస్తురని. నేను అడగదలుచుకున్న గజ్వేల్ ప్రజల సాక్షిగా, బక్కటోని అయితే బుక్కడి పువ్వ చాలు, కానీ 1,00,000 కోట్లు మింగినావు, 10,000 ఎకరాలను దిగమింగినావు. నువ్వెందుకు బక్కటోనివి నాయన? నువ్వు బకాసూరుడివి, తినడంలో బకాసూరుడివి. ఇవాళ బకాసూరుడికే ఇవాళ నువ్వు చదువు నేర్పేటట్టు తయారైనవు. తింటే బకాసూరుడు, పంటే కుంభకర్ణుడు కేసీఆర్. తింటే తింటాడు, పంటే వంటాడు, కానీ మనల్ని మాత్రం పట్టించుకోడు. అందుకే ఇవాళ మిత్రులారా, ఈ ప్రాంతానికి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మళ్ళీ అవకాశం రాదు. మిమ్మల్ని మోసం చేసి తట్టా పెట్టే సర్దుకొని పారిపోనికే సిద్ధమైండు. అందుకే ఈసారి మళ్ళా ఇప్పుడు ఇడిచిపెడితేరా మీ చేతికి అందడు, తుపాకు గుండుకు దొరకడు. అందుకే వంగబెట్టి గుద్దాలే, గజ్వేల్లో ఓడగొట్టాలి కేసీఆర్ను. ఇవాళ గజ్వేల్లో కేసీఆర్ను మీరు ఓడగొట్టుండ్రి. ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంత పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ ప్రాంత ముంపు బాధితులకు సరైన నష్టపరిహారం లెక్క కట్టి మీ భూముల విలువకు తగ్గట్టు మీకు నష్టపరిహారాన్ని ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో పరిశ్రమలు తెచ్చి ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు, విద్యార్థులకు విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. అందుకే మిత్రులారా, మీరందరూ అండగా నిలబడండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మా అక్కలు, మా గిరిజన సోదరిమణులు ఇక్కడ ఉన్నారు, మా లంబాడ ఆడబిడ్డలు. ఆయల్లా లంబాడి తాండాలకు ఆయల్లా అభివృద్ధి చేసింది, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, ఈ భూములు ఇచ్చింది, మా లంబాడి సోదరులకు ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ తల్లే వాళ్ళ అమ్మలాక వాళ్ళు ఆదరించారు. అందుకే ఇవాళ మా గిరిజన లంబాడి సోదరులను నేను చేతులెత్తి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ అమ్మ లాంటి ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళా తెచ్చుకోవాలి. అప్పుడే మీ తండాలు బాగుపడతాయి, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ కొడంగల్కు పోయిండు కేసీఆర్. నేను ఇక్కడికి వస్తున్నాను తెలవంగానే ఆడేందో పొడుస్తామని కొడంగల్కు పోయిండు. అక్కడి ప్రజలు మూతి మీద 2 గుద్దులు గుద్ది పంపిండ్రు. ఆయన అంటుండు, ఆడ కొడంగల్ అంటుండు, రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే కంపే అని. అయ్యా, నేను నువ్వు ఇద్దరం డాక్టర్ దగ్గరకు పోదాం, డ్రంక్ అండ్ డ్రైవ్ పుల్ల పెట్టి చెక్ చేస్తారు కదా, మన ఇద్దరం కలిసి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష పెట్టుకుందాం, నోట్లో అది పెట్టి చెక్ చేస్తారు కదా, ఎవరి నోట్ల కంపు ఉందో ఈ తెలంగాణ ప్రజలకు చెప్పుదాం. నువ్వు సిద్ధమేనా? మతుండి మాట్లాడుతున్నావో మందేసి మాట్లాడుతున్నావు నాకైతే తెలియదు, కానీ నేను సుక్క ముట్టను, నువ్వు సుక్క లేని కాలు కదుపదు. నీకు నాకు పోలికేంద్రా నాయన. పొద్దున్న లేతే ఎత్తుడు పోసుడే నీ పని, నాకు నీకు పోలికనా పోటీనా? అందుకే ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుంటే ఆడబిడ్డలను ఆదుకోవాలని మొన్న సెప్టెంబర్ 17 తారీఖు నాడు సోనియా గాంధీ తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలలో ఆడబిడ్డల్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని
ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డకు సర్కారు కొలువు చేసేటోనికి ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతం ఎట్లా వస్తుందో ప్రతి ఆడబిడ్డ ఖాతాలో ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2500 నగదు మీ ఖాతాలో వేయాలని ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఇవాళ సిలిండర్ 1200 అయింది. సంసారం నడిపే పరిస్థితి లేదు. అందుకే ఆడబిడ్డలకు సిలిండర్ని 500 రూపాయలకే ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్ళినా, అమ్మగారింటికి వెళ్ళినా, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళినా, రాష్ట్రంలో ఎక్కడ పోయొచ్చినా, బిడ్డ ఇంటికి పోయినా, అల్లుని చూడనికి పోయినా, ఏడికి పోయినా ఆడబిడ్డలు చెయ్యి చూపిస్తే ఆర్టీసీ బస్సు ఆపాలి. బస్సులల్లో మా ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం. వచ్చే నెల నుంచి బస్సు టికెట్ ఉండదు. ఇంటి ఆయన కోపం చేస్తే అలిగి అమ్మగారి ఇంటికి అలకగా పోవచ్చు మీరు. అదే కాకుండా వ్యవసాయానికే కాదు ఉచిత కరెంటు, ఇండ్లకు కూడా పేదవాళ్ళ ఇండ్లకు ఉచిత కరెంట్ ఇవ్వడం ద్వారా మీరు టీవీలు, ఫ్రిడ్జ్లు, అదేవిధంగా ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు మీరు వేసుకోవచ్చు. మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. గృహలక్ష్మి పథకం కింద మీ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. అదేవిధంగా రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు, కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా ఉపాధి హామీ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నది. చదువుకునే పిల్లలకు 5 లక్షలు బ్యాంకు గ్యారంటీ కార్డు ఇచ్చి మీ ఫీజులు కట్టుకోవడానికి, మీ కంప్యూటర్లు కొనుక్కోవడానికి, మీరు చదువుకోవడానికి సహాయం చేయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇవాళ పెన్షన్ ఎంత వస్తుంది పెద్దమ్మ? పెన్షన్ ఎంత వస్తుంది? ఎంత? ఇంతేనా? ఇంత అంటే ఎంతనే? ఎంత? ఇంత అంటే గట్టిగా చెప్పుర్రా నాయన. ఇప్పటి దగ్గర అరిస్తారు కదా, చెప్పురు గట్టిగా. 2,000 కదా. ఈ నెల కేసీఆర్ ఉంటే 2,000. వచ్చే నెల కేసీఆర్ను బొంద పెడితే గింత ఇస్తాం. ఎంత గింత అంటే ఎంత? గట్టిగా ఇప్పుడు కేసీఆర్కి వినిపించాలి, ఎర్రవల్లికి వినిపించాలి. ఈ నెల కేసీఆర్ ఉంటే గింతే. వచ్చే నెల కేసీఆర్ను బొంద పెడితే పేదలకు 4,000 పెన్షన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఎన్ని మంచి పనులు చేయాలంటే మరి మీరు కూడా ఒక మంచి పని చేయాలి కదా. మీరు సిద్ధమేనా? సిద్ధమేనా? సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తురి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి. రెడీనా? మార్పు కావాలి, 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 మార్పు కావాలి. ఇంకా ఒకటి మిగిలింది. ఏందది? 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 బాయ్ బాయ్, 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 బాయ్ బాయ్.